ఇప్పుడు సమ్మర్లో స్కూల్స్ హాఫ్ డేస్ ఉన్నాయి కదండి. మా పిల్లలైతే ఇంకా హాఫ్ డే స్కూల్ నుండి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ పన్నీర్ కర్రీ, వెజ్ బిర్యానీ చేశానండి. మా పెద్దమ్మాయికి అయితే పన్నీర్ కర్రీ అంటే చాలా చాలా ఇష్టము. మా చిన్నమ్మాయికి ఏమో ఎందుకో అంత పెద్దగా నచ్చదండి పన్నీర్ కర్రీ అంటే. ఇంకా పిల్లలైతే ఆఫ్టర్నూన్ ఇంటికి వస్తారు కాబట్టి చక్కగా తింటారండి ఇంట్లో. ఆఫ్టర్నూన్ అయితే మామూలుగా ఫుల్ డే ఉన్నప్పుడు బాక్స్ పెడతాం కదా, అంత సరిగ్గా తినరు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఇంకా మా పిల్లల్ని ఆఫ్టర్నూన్ స్కూల్ నుండి తీసుకొచ్చాక వాళ్ళు ఫ్రెష్ అయిన తర్వాత నేనైతే ఇలా వాళ్ళిద్దరికి లంచ్ పెట్టానండి. మా పెద్దమ్మాయికి అయితే చాలా నచ్చింది. ఆమెకి ఎలాగన్నా పన్నీర్ అంటే ఇష్టమే అండి. మా చిన్నమ్మాయి ఏమో పీసెస్ అవి తినకుండా జస్ట్ గ్రేవీ తింటుంది. ఎందుకో మా చిన్నమ్మాయికి పన్నీర్ అంటే పెద్దగా నచ్చదు. పన్నీర్లో చాలా రకాలు చేస్తారు కదండి పన్నీర్ కర్రీని. నేను కూడా అప్పుడొక రకంగా వెరైటీగా చేస్తూ ఉంటాను. నేను ఈరోజు చేసిన పన్నీర్ కర్రీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేను ఈ పన్నీర్ కర్రీ ఎలా చేశాను ఏంటని ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను కూడా ఈ పన్నీర్లో చాలా వెరైటీసే చేస్తానండి అప్పుడప్పుడు. స్నాక్స్ అని ఇలాగ చపాతీలోకి, రైస్లోకి. ఇదైతే 200 గ్రామ్స్ అండి పన్నీరు. నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసానండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అలాగే కొంచెం బటర్ కూడా వేసానండి. ఇంకా తర్వాత ఇవి పన్నీర్ పీసెస్ కూడా వేసానండి. వేసి కొంచెం ఇలా ఫ్రై చేశానండి. ఈ ఫ్రై చేసిన వాటిని అన్నింటినీ ఇలాగ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. తర్వాత నేను ఇక్కడ ఒక 2-3 టమాటోస్, క్యాష్యూస్, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని కూడా ఈ ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను. ఇందాక ఈ పన్నీర్ ఫ్రై చేసిన ఆయిల్ కొంచెం ఉంది కదండి, బటర్ ఆయిల్. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం సైడ్కి ఆయిల్లో ఈ క్యాష్యూస్ కూడా వేసి ఫ్రై చేశానండి. తర్వాత టమాటోస్ కూడా వేసి ఫ్రై చేస్తున్నానండి. ఇలా టమాటోస్ వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత నేను మూత పెట్టేశానండి. టమాటోస్ కొంచెం సాఫ్ట్ అయితే చాలండి. ఇక్కడ టమాటోస్ అయితే సాఫ్ట్ అయ్యాయండి. లైట్గా కుక్ అయితే సరిపోతుంది. కుక్ అయ్యాయి కొంచెము. తర్వాత ఇవి చల్లారిన తర్వాత నేను వీటిని మిక్సీ చేస్తున్నానండి. ఇలా మిక్సీ జార్లో వేసి పేస్ట్ పడుతున్నానండి మిక్సీ. ఇలా అయితే మెత్తగా పేస్ట్ లాగా చేశానండి. తర్వాత మళ్ళీ ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసానండి. తర్వాత ఇదొకటి బే లీఫ్ వేసానండి. తర్వాత కొంచెము దాల్చిన చెక్క ముక్క కూడా వేసానండి. అలాగే ఒక 3 లవంగాలు, 2 యాలకులు కూడా వేసానండి. ఇప్పుడు వీటన్నింటినీ లైట్గా ఫ్రై చేస్తున్నానండి. తర్వాత ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర కూడా వేసానండి. ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని కూడా యాడ్ చేశానండి. ఈ పేస్ట్ అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపానండి. తర్వాత ఇంకా లిడ్ పెట్టేశానండి. ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలి. ఇలాగ 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపానండి. తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడరు, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1/4 టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారము, ఒక సాల్ట్ ఎవరి టేస్ట్కి తగినట్టుగా వాళ్ళు ఇంకా వేసేసి ఇవన్నిటిని అయితే ఒకసారి బాగా కలిపేసానండి. ఈ పేస్ట్ అంతా టమాటో పేస్ట్కి ఈ మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలిపేసానండి. ఇంకా తర్వాత అయితే మూత పెట్టేశానండి. ఒక 1 మినిట్ కుక్ అయిన తర్వాత
జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి. ఇంకా అప్పుడే ఫ్రెష్గా పట్టానండి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా. తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న జార్లోనే 1 కప్పు వాటర్ వేసి ఈ మిశ్రమంలో వేసి కలిపి మూత పెట్టానండి. ఇంకా తర్వాత ఇదంతా కుక్ అయిన తర్వాత లాస్ట్లో పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేశానండి. ఇలాగ మనకి బబుల్స్ అన్నీ పైకి వస్తున్నాయి కదండి, ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా, అప్పుడు ఇదంతా కుక్ అయినట్టండి. ఇంకా పన్నీర్ పీసెస్ వేసి ఒక 2-3 మినిట్స్ అలాగ పెట్టేశానండి లిడ్. చూడండి ఎంత చక్కగా బబుల్స్ వస్తున్నాయో, బాగా కుక్ అయిపోయిందండి, రెడీ అయిపోయింది. లాస్ట్లో నేను కసూరి మేతి యాడ్ చేశానండి. ఇది ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. ఒకసారి బాగా కలిపేసానండి. చూడండి థిక్ గ్రేవీతో ఎంత బాగా వచ్చిందో కర్రీ. ఇంకా ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి. బాయ్ అండి.